పర్లేదు. జాగ్రత్త. మానమ్మకం నువ్వే జగన్, అడేండి మేం నమ్ముతాం నిన్నే జగన్. మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మానమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి వెంటపాళ్ళ రహదారిలో రానివ్వకుండా ఇప్పుడు అందరు తరలిచ్చే వాళ్ళంతా కూడా చూశారు కదా, అందరు కూడా పొలాల గుండా లేడీస్ కూడా వస్తున్నారు చూడడానికి. ఎంత జనాలు చూశారు కదా, పొలాల్లో గుండా రెంటపాళ్ళ ఊర్లోకి అడ్డదారిలో పొలాల గుండా వస్తున్నారు. ఇదిగో వాళ్ళంతా వచ్చే వాళ్ళంతా అచ్చంపేట టు రెంటపాళ్ళ పేసుపాడు ఊరు బయట పేసుపాడు అడ్డ రోడ్డు దగ్గర ఇక్కడ భారీ పికెటింగ్ 2 అంచెల వ్యవస్థ అనమాట. ఆ ముందు వైపు ఉన్న ఒక చోట అక్కడ ఒక చెక్ పోస్టు, ఇక్కడ ఒక చెక్ పోస్టు, వచ్చిన వాళ్ళందరినీ కూడా దారి మళ్ళీ దారులు బ్యారికేడ్లు పెట్టి మేము అన్న కోసం ఈ పొలాల దాటి పాట రావాల్సి పరిస్థితి మాకు వచ్చింది. ఈ పాలన ఏం పాలన? మాకు టైం వస్తుంది 2029లో మళ్ళీ అడుగు అయినా నడుచుకుని ఇదిగో నేను టీవీలో మాట్లాడింది నేనే. సింగల్గానే వచ్చింది, కుప్పలు పోతే ముట్టింది దానికి కార్లు కూడా 4 కిలోమీటర్ ఉంది పెద్ద పోతారో నా పట్ట మనుషులు తగ్గి నా పట్టు 4 కిలోమీటర్ నడవాలి. ఎక్కడ పర్లేదు. పడతారు జాగ్రత్త. అటేండి తరముల తలరాతల వెతలను మార్చిన నీ కథ మరువలేముగా వెతికిన కనులలో ఆశల వెలుగులు నింపిన వేకువ నీ అడుగే కదా చరిత ఎన్నడు చూడని పయనము చెదిరిపోని నీ సంకల్పము. వెంటపాళ్ళ రహదారిలో రానివ్వకుండా ఇప్పుడు అందరు తరలిచ్చే వాళ్ళంతా కూడా చూశారు కదా, అందరు కూడా పొలాల గుండా లేడీస్ కూడా వస్తున్నారు చూడడానికి. ఎంత జనాలు చూశారు కదా, పొలాల్లో గుండా రెంటపాళ్ళ ఊర్లోకి అడ్డదారిలో పొలాల గుండా వస్తున్నారు. ఇదిగో వాళ్ళంతా వచ్చే వాళ్ళంతా
బడికెళ్ళే పసిపాపలకు బంగారు భవితే చూపక ఒక అమ్మ ఒడిలా నువ్వే మమదే పంచినావుగా బ్రతుకంతా అచ్చంపేట టు బరువైపోయి రెంటపల్ల, అలసిన పేస్పాడు ఊరుబేట, ఇదిగో పేస్పాడు రోడ్డు దగ్గర నేనున్నానంటూ ఇక్కడ. భారీ చెయ్యందిస్తున్నావుగా పిక్నిక్ రెండంచెల ఆరే వ్యవస్థ చూపే ముందు వైపున్న ఒక ఆలోచన చోట అక్కడ ఒక ఆకలి తీర్చే నీ ఆదరణ అందరి కోసం నీలో తపన ఆగనిదంట ఏదేమైనా ఎన్నో ఏళ్ల కన్నీలు నేడే తుడి చేసా చాలా దారులు ఈ యొక్క బ్యారికేడ్లు పెట్టి మేము మా అన్న కోసం ఈ పొలాల దాటి పాట రావాల్సి పరిస్థితి మాకు వచ్చింది. ఈ పాలన ఏం పాలన?